బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. నేడు ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జూకల్, బాన్స్వాడ, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, కోస్లీ గ్రామాల్లో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 2 దశల్లో 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగతా 19 స్థానాలపై కసరత్తు చేస్తుంది. కమ్యూనిస్టులతో పొత్తుపై క్లారిటీ ఇచ్చేసి ఇవాళ రాత్రి లేదా రేపు తుది జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని జక్రాన్పల్లి, ఆర్మూర్, సికింద్రాపూర్, పడకల్, గాంధీనగర్ జాతీయ రహదారిపై, మండలంలోని మునిపల్లి గ్రామంలో 63వ జాతీయ రహదారిపై అధికారులు వాహనాలు తనిఖీలను ముమ్మరం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ మంగళ బుధవారంలో పర్యటించనున్నారు. మంగళవారం మాచారెడ్డి చౌరస్తాలో మాచారెడ్డి, రామారెడ్డి మండలాల కార్యకర్తలతో సభ. అదే రోజు జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో కామారెడ్డి పట్టణం, కామారెడ్డి మండలాల పరిధిలో బుధవారం ఉదయం బిక్నూర్, రాజాపేటలో పరిధిలో, మధ్యాహ్నం దోమకొండ, బీబీపేట్ మండలాల పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో రాములవారి ఆలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఇండియాకు చాలా మంది కెప్టెన్లు వచ్చారు, కానీ రోహిత్ శర్మ లీడర్ కు కెప్టెన్ కు చాలా తేడా ఉంది. రోహిత్ నిస్వార్థంగా జట్టు కోసం ఆడుతున్నాడు. కెప్టెన్సీ పరంగా, ఆట పరంగా జట్టును ముందుండి నడుపుతున్నాడు.